ధరలోన ధనధాన్యముల తీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యముల తీయగా కరుణించి కాపాడి రక్షింపగా పాడి పంటలు ప్రభువు వీకియగా కూడు గుట్టలు మీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు మీకు దయచేయగా ప్రభు యేసు నామములో మరి యేసు పరకీయ ఎన్నుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశభాగము నీయ వెనుదీతువా అర్పించబడిన కానుకలు చాలా విలువైనవి. ప్రతి పైసా ప్రభు యొక్క పరిచర్యలో వెచ్చింపబడుతున్నది, లెక్కింపబడుతున్నది. దేవుడు తన బిడ్డలిచ్చిన అర్పణలను ఆశీర్వదింపబడుతున్నారు. వాటిని అనేక వేల లక్షల రెట్లుగా ఫలింపచేసి వృద్ధి చేసి తన హస్తాలతో దీవించి తిరిగి మనకు ఇవ్వటానికి ఇష్టపడచ్చు. మనం ఇచ్చేది సుధీరయ్య గారికి ఇస్తున్నాము, లేకపోతే ఏదో చిన్న సంఘం ఎన్నాళ్ళు ఉంటుందో ఊడుద్దో అని తెలియక అమాయకంగా ఎవరైనా ఆలోచించి బిగబట్టుకుంటే వారి చేతులు కూరచాయిపోతాయి. ఇవన్నీ దేవుని బిడ్డలారా మనం ఇవ్వగలిగింది శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. మరి అలాగనే ఇచ్చి దేవుడికి మనం పరుస్తున్నాము. మరి 8,000 రూపాయలు కిరాయి కడుతున్నాము. కేంద్రం సెంటర్కి చాలా సమీపంలో ఉన్నది, బస్సులు సౌకర్యం ఉన్నది. మరి ఇక్కడ కేవలం సంఘ ఆరాధనలే కాకుండా కొంత ఆశ్రయం కూడా దేవుని బిడ్డలకి కొందరికి ఇక్కడ కల్పించడం జరిగింది. చదువుకొని బీటెక్ చదువుకొని ఖాళీగా ఉంటున్నాడు, ఏ ఉద్యోగం లేకుండా. ఇలాంటి బిడ్డలు అనేక మంది గతంలో ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు. మరి చిన్న జాబ్స్, వారికి తగిన ఉద్యోగాలు కూడా దొరకలేదు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు కొరకు ప్రయత్నిస్తూ ప్రభు స్వామి కొరకు వేచి ఉన్నటువంటి బిడ్డలు ట్రాన్సిషన్ పీరియడ్, అంటే సంధికాలం, అంటే బాధల్లో శ్రమలో నుండి ఇవన్నీ దాటిపోయి మంచి ఉజ్వల భవిష్యత్తులో ప్రవేశించే సమయం కొరకు వేచి ఉన్న బిడ్డలు అనిల్, మరి అలాగే దిలీప్, ఇంకా వివేక్, ఇంకా సుధాకర్, మరి డేవిడ్, ఇలాంటి వారు ఇక్కడ ఉంటూ మరి జయరాజు, గతంలో గంటయ్య, ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ ప్రకాష్, ఇలాంటి చాలా మంది వెళ్ళారు. వారి జీవితాలు కొంతమంది స్థిరపడ్డారు, కొంతమంది ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు. మరి చదివిన చోటనే ప్రొఫెసర్గా పనిచేసే దాన్ని కలిగి ఉన్నారు. ఇది ఏమైనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చే వారందరూ ఉజ్వల భవిష్యత్తు కొరకు సిద్ధపరచుకుంటున్నారు అనే సంగతి మర్చిపోవద్దు. మన సంఘం అంటే మనుషులండి. సంఘం అంటే భవనంగా రేపు రోజున కోట్ల కొలది భవనాలు కట్టినా అది ఎన్నాళ్ళు ఉంటాయో ఊడతాయో తెలియదు. భవనాలు ఊడిపోతాయి కానీ సంఘం ఆగదు. అజేయంగా యథేచ్ఛగా తన పరిచయం కొనసాగించుకుంటూ ముందు మనుషులతో నిమిత్తం లేదు దాన్ని. ఒకవేళ ఒక మనిషి రాలిపోతే మరొక మనిషి దాన్ని చేపట్టి కొనసాగించడానికి దేవుని సంకల్పం ఉంటుంది తప్ప ఇది మనుషుల ఇంట్లో ఇష్టానుసారంగా నడిపించేది కాదు. కనుక నేను క్రమంగా మర్యాదగా దేవుని మహిమార్థమై నిర్వహించవచ్చు. కనుక ఈ అర్పించబడి ఈ కానుకలు మరి దేవుని మహిమార్థమై ఇవి వినియోగింపబడినట్లు మరి ఒక పర్యాయము దశమ భాగం ఇస్తూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా ఈ సంఘంలో మరి దిలీప్ ముందుకు వచ్చి
సంపాదించి తక్కువైనా నమ్మకంగా దేవునికి తన కానుకలు దశమ భాగాలు ఇచ్చి దేవుని మహిమపరుస్తున్న యవనస్తుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అంటే మిగతా వారు ఇవ్వట్లేదని కాదు, కొన్ని సందర్భాల్లో ఇచ్చారు, వారిని బట్టి దేవుని స్తోత్రం. పాల్గారు ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇచ్చారు, మరి మిగతా బిడ్డలు అంటే కొంతమంది ఇవ్వలేని స్థితి ఉండొచ్చు. దేవుడిని అడిగితే దేవుడు బలపరుస్తాడు, దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. నా మటుకు నేను దేవునికి మరి ఇవ్వడంలో ఎంత మాత్రం వెనకాడు. కనుక కష్టపడి మనం సంపాదించి 10 రూపాయలైనా 1 రూపాయి దేవుడికి ఇచ్చి భయపరచండి, చూడండి తర్వాత దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడో మనం అప్పుడు తెలుసుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి మొట్టమొదటి దిలీప్ ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత చిన్న విజ్ఞాపన ప్రార్థన చేయమని మళ్ళీ మన బ్రదర్ పాల్ గారిని నేను అడుగుతున్నాను. ఆయన తర్వాత ఆత్మీయ ఆశీర్వాదంతో మరి ఈ సమయం నుండి సెలవు తీసుకుంటాం, ముగించుకొని మరి సెలవు తీసుకుంటాం. క్లుప్తంగా చేయండి దయచేసి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామాన్ని పొందుతున్నాం అయ్యా. నేను స్తుతించడానికి ప్రభావ మాకు ఇచ్చిన సమయం బట్టి మేము అధికంగా సంతోషిస్తున్నాం ప్రభావ. ఇప్పుడు తిరిగి వెళ్తుండగా ప్రభావ మరి ఆ ప్రయాణంలో కూడా మీరే తోడు ప్రభావ, వారితో పాటు మీ దూతలు పంపించాడు ప్రభావ. అయ్యా నీకే వందనాలు ప్రభావ. ఈ దశమ భాగ విషయంలో ప్రభావ నేను ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాను ప్రభావ. నేను ప్రభావ నా జీవితం ఎంతకాలం ఉందో తెలియదు కానీ ప్రభావ, నేను స్టార్టింగ్ నుంచి కూడా ప్రభావ నేను చనిపోయే వరకు కూడా మరి మా పాస్టర్ గారు అటువంటి సుధీర్ అన్నయ్య గారికి ఇస్తానని నేను మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. అయ్యా అది ఒక జీవితంలో ప్రభా తీసుకునేటువంటి ఒక తొలి మెట్టు అని నేను విశ్వసించున్నాను ప్రభా. దాని ద్వారా సుధీర్ అన్న మేడలు కట్టుకునేది లేదు, మరి ఇంకోటి కాదు ప్రభా. దాని ద్వారా ప్రభా ఎంతో మంది విడోస్ కి ఆర్ఫన్స్ కి ప్రభా అండ్ మరి చర్చ్ కూడా ఉపయోగపడుతున్నాయని నేను విశ్వసించి ప్రభా ఆ యొక్క విధానాన్ని ప్రభా నేను అవలంబిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా అది అవలంబించాలంటే ప్రభా దానికి కావాల్సినటువంటి వనరులు మీరు దయచేస్తున్నారు. అందులో బట్టి నా వెనకాల నుండి ప్రభా నన్ను ప్రోత్సహిస్తున్నాను, నీకు వందలు కృతజ్ఞతాస్తుతులు చేసుకున్నాను. అదే విధంగా ప్రభా మరి ఇంకా ఎవరైనా ప్రభా మనసులో వారికి ఉండి ప్రభా చేయలేకపోతుండే ప్రభా వారిని కూడా మీరు బలపరిచి ప్రభా ఆ విషయంలో ప్రభా వారిని ముందు నడిపించి ప్రభా దశభాగం చాలా సహాయం చేయండి ప్రభా. అయ్యా మేము ప్రభా 10 రూపాయలు ఇస్తే మీరు 1000 రూపాయలు ఇచ్చే వ్యక్తి ప్రభా. ఏ జీవితంలో కూడా ప్రభా గవర్నమెంట్ జాబ్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, క్లాస్ కావాలన్నా, అయ్యా రేపు దినాన్ని చూడాలన్నా కానీ ప్రభా నాకు సమస్తమేమన్నా కానీ ఇచ్చి నీ సేవకు సిద్ధంగా ఉన్నాను ప్రభా. అటువంటి మనసును ప్రభా స్థిరంగా సహాయం చేయండి ప్రభా. వేసిన ఇప్పుడు కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి ప్రభా. వారికి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్స్ కూడా మీరు దర్శించి ప్రభా తీర్చివేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ దగ్గర చేర్చుకోండి ప్రభా. మమ్మల్ని అందరినీ మంచి వృద్ధి చేస్తారని ఆశతోడచ్చు ఈ చిన్న ప్రార్థన మీ పరలోక రాజ్యం చేర్చుకుంటారని నమ్ముతూ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మిగిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నా ప్రభుత్వం జీవించిన ఇతని వర్తమానాన్ని బట్టి వందనాలు. మంచి నా తండ్రి హృదయం, నా ప్రభుత్వం కొత్త జీవితం నా తండ్రి నడిచే విధానాన్ని మరి ఎలాగ నా ప్రభుత్వం మరి గ్రహించాలి నా తండ్రి. నాకు చెప్పినందుకు నా హృదయాలు నా తండ్రి నూతనంగా నా ప్రభుత్వం మరొకసారి నా తండ్రి ఆ యొక్క లేఖనాలు నా ప్రభుత్వం నెరవేర్చుకుంటూ నెరవేర్చుకుంటూ నా ప్రభుత్వం పోయే బాధ్యత దయచేయండి. ప్రత్యేకంగా నా తండ్రి కానుకల విషయం నాకు నా ప్రభుత్వం ఇచ్చే హృదయాన్ని దయచేయండి తండ్రి. అయ్యా నా ప్రభుత్వం నీకైతే నా తండ్రి మీరు లెక్క చూసుకునేవారు దేవా నీకే స్తోత్రాలు. వారి కొలతలు చొప్పున నా ప్రభుత్వ వారి క్రియల చొప్పున నా ప్రభుత్వ నా తండ్రి నీ జీవంలో ఉన్న తండ్రి చూపబడి ఉన్నాయి నా తండ్రి నీకే స్తోత్రాలు. ప్రత్యేకంగా నా ప్రభుత్వ ఇచ్చిన కానుకలను దీవించండి. 30 200 ఫలింప చేయండి. ఈ యొక్క మందిర నిమిత్తం నా ప్రభుత్వ కాకుండా ఆయన అనేక మందికి నా ప్రభుత్వ సువార్త సేవలు నా ప్రభుత్వ కొనసాగిన విడుదలకు ఆయన నా ప్రభు ఎదరాలకు నా తండ్రి ఈ యొక్క నా ప్రభు చేర్చి నా తండ్రి కిరాయి నిమిత్తం నా ప్రభు కావాల్సిన నా ప్రభు దైవ్యాన నా తండ్రి సమకూర్చండి. నా ప్రభు మేము మా కుటుంబం నా తండ్రి నీ యొక్క ఆజ్ఞ ప్రకారం నా తండ్రి నా ప్రభు కొనసాగించే నా ప్రభు భాగ్యం దయచేయండి. చేసుకోవచ్చు నీ ఆజ్ఞలు నా ప్రభుత్వ బలమైనవి నా తండ్రి. నీ ఆజ్ఞలు నా ప్రభుత్వ అయా నా తండ్రి అయా ప్రతిష్టమైన నా తండ్రి నీకే స్తోత్రాలు. నీ ఆజ్ఞలు నా ప్రభుత్వ ఒకటి నా తండ్రి చూసి తప్పకుండా నా ప్రభుత్వ నీ ఆజ్ఞ నెరవేర్చే భాగ్యం దయచేస్తాను నీకే స్తోత్రాలు. మన జీవితంలో నా ప్రభుత్వ మేమైతే నా తండ్రి ఏవైతే నా ప్రభుత్వ మర్చి ఉన్నామో నా ప్రభుత్వ మర్చిపోలేదు నా తండ్రి నీకు తెలుసు. ఆ లెక్కలు నా ప్రభుత్వ ప్రతి నా ప్రభుత్వ నా తండ్రి అయా నా ప్రభు మాసంలో నా తండ్రి ప్రతి నెలలో నా తండ్రి నీ యొక్క దేశం భాగంలో కాదు నా ప్రభుత్వ నీ యొక్క అయా నా ప్రభు కావాల్సిన తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి అయా నా ప్రభు అక్కరతలు నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నా ప్రభుత్వ మేము భద్రమై ఉండి నా తండ్రి
నీకు నా ప్రభు భయభక్తులు కలిగి జీవించి, Yes. నీకు నమ్మకస్తులుగా జీవించి, Lord. నీకు నమ్మకమైన కుటుంబంగా జీవించి, మేము నా ప్రభు మా మందిరంలో ప్రతి ఒక్కరూ నమ్మకంగా నా ప్రభు ఉజ్వలంగా ఉండే భాగ్యం దయచేయండి. మాకు కావాల్సిన వనరులను అతన్ని సహాయం చేయమని. అయ్యా నా ప్రభు, ఈ నూతన సంవత్సరం నా ప్రభు అనేక మందికి నా తన నూతన జీవితం ఫలింపజేయమని. అయ్యా నీ రాక పర్యంలో నీకు నమ్మకస్తులుగా జీవించే భాగ్యం దయచేయండి. మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాను మా పాప. ఆమేన్. దయమాడ తండ్రి బిడ్డలు చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు అంగీకరించున్నారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉన్నది కానీ అప్పాది వెంటనే శోధిస్తూ ఉన్నాడు. తీర్మానం లేకపోతే ఎవరు ఏం చేయలేరు ప్రభు. తీర్మానం స్థిరంగా ఉండమని దావీదు కోరుకున్నాడు. శుద్ధ హృదయం దయచేయమని కోరుకున్నాడు. మేము కూడా ఈ రోజున అదే కోరుకుంటున్నాం. మేము కోరుకునే కోరికలు బాగానే ఉన్నాయి కానీ ప్రభు, తీర్మానం చేసుకొని వాటిని అమలు చేయకపోతే మమ్మల్ని మేమే మోసగించుకుంటున్నాం. ఎందుకంటే మేము చేయాలనుకున్నవన్నీ చేసుకుంటున్నాము. లోకంలో నీ దగ్గరికి వచ్చేసరికి సాతాను మమ్మల్ని మోసగిస్తున్నాడు. మనుషులు అనేకులు వంచబడుతున్నారు. నీకు లోబడిన బిడ్డలను బట్టి వందనాలు, నీకు లోబడాలని ఆశ కలిగిన బిడ్డలను బట్టి వందనాలు. కానీ అపవాది శోధనలో చిక్కుకున్న బిడ్డలను బట్టి తండ్రి నీ కనికరం వారికి అనుగ్రహించమని, వారిని ఉచ్చులో నుండి విడిపించమని, సాతాను లాయపరచమని, మీ బిడ్డలకు సంపూర్ణ స్వేచ్ఛ, స్వస్థత, ఆశీర్వాదం, సమృద్ధి దయచేయమని, ప్రతి విధమైన బలహీనతలు కొట్టివేయమని, శుద్ధమైన హృదయంతో స్థిరమైన మనసుతో నిన్ను వెంబడించినట్టు నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి జీవోత్సాహంతో నడిపించమని, మహిమ ఘనత ప్రభావం పొందమని, జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం చేరిన మనకును ఆయన నమ్మిన బిడ్డలకు, చేరిన మన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరూ దేవుని ప్రత్యక్షత కొరకు, ఆయన కుమారుని రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్న సమస్త భక్తులకు అందరికీ దేవుని కృపాహస్తం సదాకాలం తోడుగా ఉండి నడిపించు, బలపరచు, స్థిరపరిచి నూతన సంవత్సరంలో జీవోత్సాహంతో ప్రవేశం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Thanks a lot. అందరికి చాలా వందనాలండి. God bless you. Please be seated. కూర్చోండి 2 నిమిషాలు. మరి నూతన శుభ సందర్భంలో మరి ఆ సమయాన్ని మనం దేవుని మహిమపరిచి త్వరగా ఎవరి గృహాలకు వారు వెళ్ళటం అలా ఉంటుంది. మీరైతే ఏదైనా ఆ సమయంలో జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ సమయం వాళ్ళు కొంచెం ఆలస్యమైనది. మరి దేవుని బిడ్డలుగా మనం అన్ని విషయాలు గ్రహించుకున్న వారంగా ఉండాలి. సేమ్ మనం ఇక్కడ గడిపిన తర్వాత మనం గట్టిగా వెళ్ళి దేవుని చిత్తం కాదు కనుక వెంటనే మరి దిలీపు అలాగే మరి మన అనిలు ఇరువురు వెళ్ళి మరి కొంత అల్పాహారం తీసుకుని రావాలి, మన ప్రియులకు అందరికి అందించాలని కోరుతున్నాను. సంఘం తరపున దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మళ్ళా ఆఫ్టర్ యూ కమ్ నువ్వు వెళ్తావా?
మాట్లాడి యాక్టివ్ మాట్లాడాలి తెలియని విషయాల గురించి మాట్లాడాలి. తెలిసింది అన్ని తెలిసి ఏం తెలిసినా కానీ కలుపుకుంటే తెలియని విషయాలు తెలియదు, తెలిసిన విషయాలు ఎవరు విషయం తనకి ఎందుకు తెలియదు. ఇప్పుడు బైబిల్ కాలేజ్ స్టూడెంట్ మా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు అంటే తెలియదు. మాట్లాడాలి ఎవరేది ఇప్పుడు మీరు చూసినప్పుడే మాట్లాడుతుందా ఏంటి కాదా? ఆశ చూసినప్పుడు మాట్లాడాలి. నేను 1 వీక్ క్రిస్మస్ ముందు వచ్చాను. నాకు రేపు లాస్ట్ కానీ మళ్ళీ నేను అడిగినాను ఎందుకంటే అక్కడ చర్చిలో అటెండ్ అవ్వాలి. మళ్ళీ అక్కడ తెలుగు చర్చిలో చర్చిలో అటెండెన్స్ నేను చెప్పిన నేర్చుకోవడం కొంచెం గౌరవం ఉంది. 4 కన్నా 5 కలుస్తాను ఎక్స్టెండ్ చేసుకున్నాను. మొన్న క్రిస్మస్ లేక కదా ఇక్కడ అయ్యగారు నీకు మళ్ళీ ఇప్పుడు అది జూన్ 6 మంత్స్ మళ్ళీ మార్చ్ థర్డ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్. అక్కడ డ్యూటీకి లేదు తనకి బాగలేదు మోషన్స్ మన తార్నాక్ హాస్పిటల్ వేసినాం. అదే డ్యూటీలే వామిటింగ్స్ అంటే కడుపు నొప్పి హాస్పిటల్ వేసా నైట్ ఉండి నిన్న తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి బెటర్ అసలు ఏందో అంతా ఒక కలుగుతుంది చిన్నవాడు అయితే సార్ మన భారత్ కాలేజ్లో భారత్ బైబిల్ కాలేజీ తెలిసిన నాకు కొంతమంది కానీ వాళ్ళతో అదే ఆయన ఉన్నాడు కదా ఏం పూరి అది సైనిక్ పూరి దాంట్లో ఆలోచన చాలా దూరం నెక్స్ట్ 3 days దాకా హాస్పిటల్లో ఫుడ్ ప్రాబ్లం ఆలోచన ఉంది ఇంటర్ చెప్పలేదు ఇట్లా అక్కడ కాలేజ్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది జాయిన్ అప్పుడు 3 days కూడా వచ్చేస్తుంది వాళ్ళని కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు.
అదే మంచిదే, అదే మంచిదే. తర్వాత స్టడీస్ ఫండమెంటల్ బాప్టిస్ట్ మనం ఏమో కోర్స్ నాకంటే ఆయన తెలుసు కానీ మరి ఆయనే ఆరోగ్యం బాగాలేదని విన్నాను. ఆయన చాలా పెద్ద మనిషి, చాలా చర్చెస్ అవి కట్టించారు. ఇంకొక ఆయన కూడా తెలుసు, ప్రిన్సిపాల్కి తెలుసు కానీ ఆయన పోటీ అన్నట్టుగా ఎంచుకుంటున్నాడు. అట్లా అనుకుంటారు చాలా మంది. అందుకనే వీఆర్ నాట్ హియర్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి, వీ జస్ట్ డూ వాట్ గాడ్ డైరెక్ట్స్ us to do, led by the Spirit, not we don't take any decisions on our own. But have you prayed? Have you prayed and come to the conclusion that it is God's will for you to go and join Bharat Bible College? Of course, there is okay, but contact the principal, find out if Actually, I don't know anything. Actual address also I don't know, but you don't need to know the address, you don't need to know any pastor. Just look in the directory, phone directory, or ask the just dial. They would tell you the numbers of the Bharat Bible College, and then contact them, tell them the situation, and maybe they will definitely guide you, because they exist to train people who are willing to train for in the ministry. So pastors, of course, if we know somebody who is working there, it will be nice. If pastors is there, if I know, Uh-huh. if pastors, main pastors are there, I can go and contact them. I will contact somebody, let you know. Nowadays they are busy, you know. After finally they are Yeah. So, of course, I know people personally, people who are in authority in that place. The principal, actually. Let us see. Maybe not too long. Never to hear that. కూర్చోండి కూర్చోండి ఎప్పుడైనా కుర్చీలు ఖాళీ కూర్చోండి. మరి పొరలేమో కింద కూర్చుంటాం, పైన కూర్చుంటారు, కింద కూర్చుంటారు, మాకేమో అర్థం కావట్లేదు. కానీ కాదమ్మా, ఓపిక లేని పైన కూర్చోవచ్చు, చెప్పవచ్చు పిల్లగాళ్ళకి, అయ్యా కింద కూర్చోండి ఓపిక లేదని చెప్పవచ్చు. యాక్చువల్గా అమ్మాయిని మర్చిపోయి కొంచెం గట్టి కూర్చో ఏదైనా వేసి పైన కూర్చోమనాలి. ఎందుకంటే అలవాటేనమ్మా. అమ్మా ఇక్కడేగా 2 నిమిషాలేగా అంతా
అయిపోయిందాకండి ఇప్పుడు వెళ్తానంటే ఎట్లా? వచ్చినా మేము కూడా వస్తున్నాం వెనక. ఏం తెచ్చిచ్చారు? చికెన్ లాగా వస్తాడు. ఏం చేస్తాడు ఇంకా? కిరణ్ మధ్యలో వెళ్ళిపోయాడు. దేవుడే ఓపికతో కూర్చుంటున్నాడు, చూస్తున్నాడు. మనుషులు లేరు. ఏదో పని ఉంటుందిలే, కుర్రాడు కదా, చదువుకునే కుర్రాడు. అదే ఇంజనీరింగ్ కాదు పిల్లగాళ్ళు పలానా కాడికి రాను, పని ఉందని ఆయన ఉంటారు. అదే మరి మరి ఏదో ఆయన సేవ చేశారు, పక్కనే కదా షాపు. చూడబాయి ఈ అబ్బాయి మూడో సంవత్సరం, మా బాబాయ్ కొడుకాడు ఉన్నాడు బాబా. నీళ్ళు బాటిల్స్ పైకి డెలివరీ చేశాడు. 150 rupees per day. Life is so hard, life is so difficult, and God gives people a comfortable life. People are forgetting the benefits God has bestowed upon them. It's not good. ఉంటే చూడమ్మా, మన అయ్యగారే చెప్పాడు లోపల ఇంజనీరింగ్ అబ్బాయి ఉన్నాడంటే చిన్న పని ఇచ్చిన చేస్తాడు. చెప్పమ్మా, ఇదిగో పుణ్యం ఉంటుంది. పాపం తల్లి లేదు, వాళ్ళ నారాయణ కూలినా చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా మహా జమ్ము తెలుగుగలవాడు, మన సొంత బంధువే. అమ్మ మీరు కూడా చెప్పండి, ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి ఉన్నాడంటే పాపం పేదోడు. మీరు కూడా ఎవరైనా యు నో ఎనీబడి ఎంతో కాదు ఖాళీగా పడి ఉండే కంటే కదమ్మా. ఎంతైనా సాయంత్రం 7 దాకా వాడుకుంటారు. ఇన్ఛార్జి పెట్టుకుంటే 4,000 ఇస్తారు. నా పిల్లలతో తలకాయ చెప్పి ఇంకా భాషలు చేయలేదు. ఒకటే అదే అది దేవుని చిత్తం అయితే నేను ప్రయత్నిస్తే అయిపోతుంది. ఏదో ఒకటి కానీ చెప్తున్నాను, నేను ప్రయత్నిస్తాను. టైం కుదరట్లా, బయట తిరగాల, నలుగురికి చెప్పి ఫ్రెండ్స్ని కాల్ చేయాలి, ఫోన్ భాష ఇన్ఛార్జి పెట్టుకుంటారు అల్లాడుతారు. దౌర్భాగ్యం పేదల దగ్గర పనిచేసిన వాడు చేయపోయిన వాడు ఎందుకంటే వాళ్ళు తెలుసమ్మా నాకు ప్రతిదీ లెక్కలు వేసేవాళ్ళు. నాన్న ఏంటది 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. చదువు